జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వాయిసెస్. మనం దేవాలయ దర్శనకు వెళ్ళినప్పుడు దేవుని హుండీలో కానుక వెయ్యాలా, వెయ్యకూడదా, వేస్తే పుణ్యమా పాపమా, ఇది చర్చ జరుగుతూ ఉంది. పాపపుణ్యములు దేవుడెరుగు, కర్తవ్యం నిర్వర్తించు అనేది మనకు తెలుసు సామర్థ్యం. కానీ కొంచెం ఈ లౌకికమైనటువంటి ఇప్పుడున్నటువంటి సమాజం దృష్టి ఆలోచిస్తున్నప్పుడు కొంచెం లోతుగా ఆలోచించి విశ్లేషణ చేయాలి. మన దేవాలయాలు హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ అజమాయిషిలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. హిందువుల రాబడిలో, హిందువుల ఆదాయం కానుకల రూపంలో వస్తున్న దానికి ప్రభుత్వం తీసుకుంటుంది. నెంబర్ 1 పాయింట్. వచ్చింది మరి హిందువులకే ఖర్చు పెడుతున్నారా, ఇతర మతస్థులకు ఇస్తున్నారా అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. సరే, అది సెకండ్ టాపిక్, మనం ఇంకొకసారి డిబేట్ చేద్దాం ఆ అంశాన్ని. కానీ దానం చెయ్యాలా వద్దా అనేది 2 కోణంలో చూద్దాం. ఒకటి, పుణ్యం. మామూలుగా ధర్మము, దానము అనేది మన హిందూ కర్మ సిద్ధాంతంలోనూ, వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, శాస్త్రాల్లోనూ ఉంటుంది. మనం విశ్వసిస్తాం, మన పెద్దల నుంచి కూడా. దానము చేయడము ఎందుకు? పాపముని కడుక్కోవడానిక? అట్లా కాదు. దేవాలయం నిర్వహణకు, దేవాలయములో, ఆలయంలో పూజారి నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ఈ డబ్బు అందుకు వినియోగించుకోవడం కానీ, లేని వారికి ఏదైనా కార్యక్రమం చేయడానికి, దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేయడానికి ఉపయోగపడుతుందని దేవుని హుండీలో వేస్తాం. ఆ హుండీలో వేసింది కూడా ఇది నాకు దేవాలయంలో అయ్యగారి పూజారికి జీతం ఇవ్వండి అని అయ్యాం. కానీ దేవునికి కానుకకి వేస్తాం, దేవార్పణకు చేస్తాం. దేవునికి అర్పించి, దేవునికి సమర్పించి, దేవుని ద్వారా వాళ్ళకు మంచి జరగాలి అనేది కోరుకుంటాం. ఇది కర్మ సిద్ధాంతం. పుణ్యం కలుగుతుందా అంటే పుణ్యమే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పాపమైతే కాదు కదా, పాపమైతే తగలేదు కదా, పుణ్యం కలుగుతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఎంతవరకు సమంజసం? దేవాలయంలో కానుకలు వేయాలా? మన దేవునికి వెళ్ళకనే దండం పెట్టుకొని ఇలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగానే ఎదురుగా పైన కనిపించేది మీ కానుకలు హుండీలో మాత్రమే వేయగలరు. మనకు దేవుడు కనిపించాడు, అక్కడ ఫస్ట్ కనిపించేది అది. ఎందుకు ఇవి రాస్తున్నారు అంటే, దేవాలయాలని మొదట ప్రభుత్వం కబ్జా చేయడం ఒకటి, లేదా కొన్ని దేవాలయాల్లో అయ్యగారికి ఇచ్చేస్తున్నారు, మాది గుడికి మెయింటెనెన్స్కి రావట్లేదు అనేది కొంతమంది. అయ్యగారికి ఇస్తే కోట్లు ఇవ్వరు కదండి. ఎవరు ఇస్తున్నారండి? ఇస్తే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50, 100 అంతే కదా, వేలైతే ఇయ్యరు కదా. దాంతో అయ్యగారు భవన నిర్మాణం ఇచ్చుకోడు కదా, ఆయనకు తృప్తి. ఇచ్చుకొనియండి. మీరు ఎందుకు హుండీలోనే వేయాలి? అయ్యగారికి ఇవ్వకూడదు, పళ్ళెంలో వేయకూడదు, హుండీలో వేయాలి. హుండీలో వేస్తే వాడు దింపిపోతున్నారు. తింటే మీరు తింటున్నారా, ప్రభుత్వం దుబ్బిపోతుందా, ఎవరికి తెలియదు. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం మీరు దానం చేయదలుచుకుంటే హుండీలో వేయకండి. మీరేమైనా దానం చేయదలుచుకుంటే అయ్యగారికే దానం చెయ్యండి. ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ధర్మనీతిగా ఉండే అయ్యగార్లకు మాత్రమే దానం చేయండి. మీరు దేవాలయ అభివృద్ధికి ఏమైనా దేవాలయానికి సహకరించాలంటే వస్తు రూపైన లేదా కాజ్ ఫ్యాక్టర్, అంటే అక్కడ అడుగుతారు, మేము దేవునికి షటగోపురం చేయదలుచుకున్నాము, కానుకలు ఇవ్వండి అన్నప్పుడు, మేము గాలిగోపురం కడుతున్నాము, కానుకలు ఇవ్వండి అన్నప్పుడు, మేము కళ్యాణ మండపం కడుతున్నాము, ఇవ్వండి. ఇట్లా ఒక కాజు మీద మీకు శక్తి కొలది దానం చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణునికి, ఇంకొకటి కూడా ఉంది, ఆ ఒక్క బ్రాహ్మణికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ బ్రాహ్మణ కుటుంబం మీ గ్రామంలో ఒకటి ఇక్కడ ఆధారపడి ఉంటే ఇంకోటి ఆధారపడకుండా జీవనం వెలిగిపుచ్చుకోలేనటువంటి కొంతమంది సమాజం ఉంది. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నా పేద బ్రాహ్మణునికి దానం చేయండి. ఎవరు నిష్ఠతో ఉన్నారో వాళ్ళని కనిపెట్టండి, ఎవరు కష్టాలతో ఉన్నారో వాళ్ళని కనిపెట్టి ఆ బ్రాహ్మణ కుటుంబానికి సహాయం చేయండి, దానం చేయండి. రెండవది, వస్తు రూపేణ, కానుక రూపాలైన, కారణం రూపేణ దానం చేయండి. మూడవది, గుడిమెట్ల అడుక్కుంటున్న వారికి వెయ్యాలని నా ఉద్దేశమే కాదు. కానీ అందులో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఉంటే
నిజంగా పేదరికం వలన నిస్సహాయ స్థితి వలన ఉంటే వాళ్ళకు దానం చేయండి. ఈ మూడూ కాదంటే మీకు దేవాలయంకి వెళ్ళినప్పుడే కాదు, ఎక్కడ దారిలో కనిపించిన నిస్సహాయులకు దానం చేయండి, అభాగ్యులకు దానం చేయండి. మీకు పుణ్యం వస్తుంది. పాపం అస్సలే రాదు కదా, పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చినా రాకున్నా మీకు ఆత్మతృప్తి ఉంటుంది. పాపపుణ్యాలు పట్టించుకోకుండా మీకు ఆత్మతృప్తి ఉంటుంది. దానం చేయండి. ఓం తస్మత్.